ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ పదం మనం ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం కదా, కానీ ఇది కేవలం ఒక టెక్నాలజీ పదం కాదు, మన జీవితాల్ని మార్చేస్తున్న ఒక శక్తి. సరే, ఈ హైప్ అంతా పక్కన పెట్టి దీన్ని నిజమైన ప్రభావమేంటి, మరి దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి కొత్త రూల్స్ వస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒకప్పుడు ఏఐ అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసేవాళ్లం, కానీ ఇప్పుడు చూడండి, అది మన ఆరోగ్యం, చదువు, చివరికి మనం రోజూ వెళ్లే దారులను కూడా సైలెంట్గా మేనేజ్ చేస్తుంది. మనకు తెలియకుండానే ఇది మన జీవితంలో ఒక భాగమైపోయింది. సరే, ముందుగా దీని మంచి గురించి మాట్లాడుకుందాం. మొదటి భాగం, ఒక పర్సనలైజ్డ్ ప్రపంచం. ఇక్కడ ఏఐ మన పెద్ద పెద్ద సమస్యల్ని కూడా ఎలా పరిష్కరించగలదో చూద్దాం. తరగతి గదిలో చూడండి, ఏఐ ఏం చేస్తుందంటే ప్రతి స్టూడెంట్కి తగ్గట్టుగా పాఠాలు చెప్తుంది. దీనివల్ల వాళ్లలో చదువు మీద ఇంట్రెస్ట్ బాగా పెరుగుతోందని సౌత్ ఈస్ట్ ఏషియన్ యూనివర్సిటీలో చేసిన ఒక స్టడీలో తేలింది. నిజంగా అద్భుతం కదా. ఇక హాస్పిటల్స్లో అయితే ఇదొక రకంగా గేమ్ చేంజర్ అని చెప్పాలి. జబ్బొచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వడం పాత పద్ధతి. ఇప్పుడు ఒక మనిషి జెనెటిక్ హిస్టరీని బట్టి ముందుగానే వాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏఐ డిజైన్ చేయగలదు. అంటే ప్రోయాక్టివ్ హెల్త్ కేర్ అన్నమాట. ఇక రోడ్ల మీదకొస్తే స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్స్. ఇవి రియల్ టైంలో ట్రాఫిక్ ఎంతుందో చూసి సిగ్నల్స్ మారుస్తాయి. ముఖ్యంగా అంబులెన్స్ల లాంటి ఎమర్జెన్సీ వెహికల్స్కి వెంటనే దారిస్తాయి. అంటే టైం మాత్రమే కాదు, ప్రాణాలను కూడా కాపాడుతున్నట్టే కదా. సరే, ఇవన్నీ ఏఐ మనకిస్తున్న హామీలు. బాగుంది, కానీ దీన్ని నిజ జీవితంలో వాడటం మొదలుపెట్టినప్పుడు వచ్చే అసలు సమస్యలేంటి? ఇప్పుడు రెండో భాగంలో అదే చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. హెల్త్ కేర్లో ఒక స్టడీ చేశారు. అక్కడ డాక్టర్లు, నర్సులేమో ఏఐ తప్పు చెప్తే ఏంటి పరిస్థితి, దాని బాధ్యత ఎవరిది అని చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కేవలం 40% మందే రోజూ వాడుతున్నారు. కానీ అడ్మిన్, బిల్లింగ్ వాళ్లు మాత్రం డేటా సెక్యూరిటీ గురించి ఆలోచిస్తూనే వాళ్ల పని ఈజీ అవుతుందని ఏకంగా 85% మంది రోజూ వాడుతున్నారు. చూశారా? ఒకే టెక్నాలజీ, కానీ వాడేవాళ్లను బట్టి నమ్మకం ఎలా మారిపోతుందో. ఈ చార్ట్ చూడండి. ఏఐ చెప్పిన మెడికల్ రిజల్ట్స్ని ఎంత నమ్ముతారు అని అడిగితే దాదాపు సగం మంది, అంటే 46%, డాక్టర్ ఒకసారి చెక్ చేస్తే నమ్ముతామన్నారు. కేవలం 16% మంది మాత్రమే గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంటే చాలామందికి టెక్నాలజీ మీద నమ్మకమున్నా చివరి మాట మనిషిదే అవ్వాలనుకుంటున్నారు. అందుకే ఈ మాట అన్నారు. క్లినికల్ సిబ్బంది అంటే డాక్టర్లు, నర్సులు ఏఐ చేసి తప్పుల నుండి రోగులను కాపాడే ఒక మనిషి ఫైర్వాల్ లాంటివాళ్లు. ఎందుకంటే వాళ్లకు రోగి భద్రతే ముఖ్యం. మనిషి నమ్మకం ఒక ఎత్తైతే టెక్నాలజీలోనే కొన్ని పెద్ద సవాళ్లున్నాయి. డేటా, బయాస్, ప్రైవసీ. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 ముఖ్యమైన అడ్డంకులున్నాయి. ఒకటి బ్లాక్ బాక్స్ సమస్య, అంటే ఏఐ ఒక నిర్ణయానికి ఎలా వచ్చిందో మనకు తెలీదు. రెండోది డేటా బయాస్. దానికి మనం ఇచ్చే డేటాలోనే తేడాలుంటే ఏఐ ఆ తేడాలను ఇంకా పెద్దదిగా చేస్తుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మన పర్సనల్ డేటాకి భద్రత. అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఒక ఏఐ మనకొక జవాబిస్తుంది, కాని ఆ జవాబుకే ఎలా వచ్చిందో చెప్పదు. దాని లోపల ఏం జరిగిందో మనకు తెలీదు. అందుకే దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. దీనివల్ల దాన్ని నమ్మడం, ప్రశ్నించడం కష్టమవుతుంది. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా, మరి ప్రపంచం దీనికెలా స్పందిస్తోంది? ఇక్కడే మన మూడో భాగం వస్తుంది, భవిష్యత్తు కోసం ఒక రూల్ బుక్. యూరోపియన్ యూనియన్ ఒక కొత్త చట్టం తెచ్చింది. దీని పేరు EU AI యాక్ట్. ఇది ప్రపంచంలోనే ఏఐ కోసం వచ్చిన మొట్టమొదటి పూర్తిస్థాయి చట్టం. ఇది యూరప్లోనే అయినా ప్రపంచంలో ఏ కంపెనీ తయారు చేసిన ఏఐనైనా EUలో వాడితే ఈ రూల్స్ పాటించాల్సిందే. సో దీని ప్రభావం గ్లోబల్ అన్నమాట. ఈ చట్టం చాలా తెలివిగా పనిచేస్తుంది. ఏఐని 4 రిస్క్ లెవెల్స్గా విడదీశారు. ఫస్ట్, యాక్సెప్ట్ చెయ్యలేని రిస్క్, అంటే మనుషుల్ని మోసం చేసేవి, సోషల్ స్కోరింగ్ ఇచ్చేవి, ఇలాంటి వాటిని పూర్తిగా బ్యాన్ చేశారు. రెండోది హై రిస్క్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి వాటిలో వాడే ఏఐ, వీటికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మూడోది లిమిటెడ్ రిస్క్, చాట్బాట్లు, డీప్ ఫేక్స్ లాంటివి. ఇవి ఏఐ అని యూజర్కి చెప్పాలి. ఇక నాలుగోది మినిమల్ రిస్క్, స్పామ్ ఫిల్టర్స్ లాంటివి. వీటికి కొత్త రూల్స్ ఏమీ లేవు. ఈ యూరప్ చట్టం వల్ల అమెరికా లాంటి దేశాల్లోని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్పై కూడా ప్రభావం ఉంటుంది.
ఈ చార్ట్లో చూస్తే హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ ఇలా అన్నిటిపైన దీని ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఈ రూల్స్ అన్నీ ఎప్పుడో రావ్, ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయింది. చూడండి, 2025 ఫిబ్రవరి నుంచి బ్యాన్ మొదలవుతుంది. అలా 2027 కల్లా దాదాపు అన్నీ అమల్లోకొచ్చేస్తాయి. సరే, ఇదంతా చూసాము, చట్టం వస్తోంది. మరిప్పుడు కంపెనీలు ఏం చెయ్యాలి? నెక్స్ట్ ఏంటి? సంస్థలు సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ముందుగా వాళ్ల దగ్గర ఏమేమి ఏఐ సిస్టమ్స్ ఉన్నాయో లిస్ట్ చేసుకోవాలి. కొత్త చట్టం ప్రకారం వాటి రిస్క్ లెవెల్ ఏంటో చూడాలి. ఆ సిస్టమ్స్లో ఏమైనా పక్షపాతం ఉందా అని చెక్ చేయాలి. కంపెనీలో ఒక ఏఐ పాలసీని తయారు చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా టీమ్స్కి ఈ కొత్త రూల్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనకు జీడీపీఆర్ గుర్తుందా? డేటా ప్రైవసీకి అది ఎలాగైతే ఒక గ్లోబల్ స్టాండర్డ్ అయిందో, ఈ యూఈఏఐ చట్టం కూడా ఏఐ రెగ్యులేషన్కి ఒక గ్లోబల్ స్టాండర్డ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. ఏఐ రోజురోజుకీ తెలివైనదిగా మారుతుంది. మరి భవిష్యత్తులో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఫైనల్ డిసిషన్ ఎవరిదవ్వాలి? మనిషిదా లేక అల్గరిథందా? దీనికి సమాధానం అంత సులభం కాదు.